బ్రౌజర్ లో మనం instagram.com అని టైప్ చేస్తాం. ఇన్స్టాంట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్రౌజర్ కి మనం ఎంటర్ చేసిన ఈ instagram.com ఒక ఐపీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తుందో తెలుసా? అండ్ దీని వెనుకున్న మెయిన్ హీరో ఎవరో తెలుసా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ 40 సెకండ్స్. దీని వెనుకున్న మెయిన్ హీరో వచ్చేసి డిఎన్ఎస్. డిఎన్ఎస్ అనేది డొమైన్ నేమ్ సిస్టమ్. ఇది ఇంటర్నెట్ ఫోన్ బుక్ అన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మనం ఎంటర్ చేసిన డొమైన్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు డిఎన్ఎస్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రౌజర్ లో google.com అని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన వెంటనే ఫస్ట్ ఏమవుతుంది అంటే బ్రౌజర్ క్యాచ్లు చెక్ చేస్తుంది. ఈ google.com సంబంధించిన ఐపీ అడ్రస్ ఉందా అని చెప్పి. ఒకవేళ ఉంటే ఆ ఐపీ అడ్రస్ అనేది రీడైరెక్ట్ అయిపోతుంది. లేదు అంటే మాత్రం ఇప్పుడే మనం మెయిన్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిఎన్ఎస్ రీసాల్వ్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే దీని దగ్గర మనం ఎంటర్ చేసిన ఐపీ అడ్రస్ అనేది ఉండదు. బట్ తీసుకొచ్చే బాధ్యత మాత్రం ఈ డిఎన్ఎస్ రీసాల్వర్ది. ఫస్ట్ ఇది ఏం చేస్తుంది, రూట్ నేమ్ సర్వర్ కి రిటర్న్ చేస్తుంది. అండ్ దీని దగ్గర కూడా ఐపీ అడ్రస్ ఉండదు. బట్ మనం ఎంటర్ చేసిన ఈ .com, .in ఎవరు హ్యాండిల్స్ చేస్తున్నారు అని చెప్పి దీని దగ్గర ఉంటది. సో అది దానికి సంబంధించిన టిఎల్డి సర్వర్ కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. ఈ రూట్ సర్వర్ దగ్గర కూడా మనం ఎంటర్ చేసిన డొమైన్ కి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉండదు. బట్ కానీ దానికి సంబంధించిన ఆథరేటివ్ సర్వర్ ఏదో అని చెప్పి దీనికి తెలుసు. సో దానికి సంబంధించిన ఆథరేటివ్ నేమ్ సర్వర్ కి ఇది రీడైరెక్ట్ చేస్తుంది. సో ఈ ఆథరేటివ్ నేమ్ సర్వర్ అనేది మనం ఎంటర్ చేసిన ఈ google.com సంబంధించిన ఐపీ అడ్రస్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిటర్న్ చేస్తుంది. వన్స్ ఆ ఐపీ అడ్రస్ అనేది బ్రౌజర్ కి వచ్చేస్తే బ్రౌజర్ అనేది వెబ్ సర్వర్ తో కనెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం VPN ఆన్ చేస్తూనే కొన్ని వెబ్సైట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో అలా ఎందుకు కనెక్ట్ అవుతాయో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటి వరకు డూ ఫాలో ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఛానల్.